అలాగే గురుగారు ఈ మధ్య కాలంలో గుళ్ళో కూడా ఫోటోలు, సెల్ఫీలు తీయడం ఎక్కువవుతుంది. అలా తీయడం శాస్త్ర విరుద్ధమా? పాపదోషమా? తీయొచ్చా? దాని గురించి ఏం మాట్లాడతారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. నిజంగా మాతాజీ గారికి మనం అసలు ఇలాంటి ప్రశ్నలు తన మదిలోకి రావడం చాలా హ్యాండ్సప్. నిజంగా పిచ్చి పరాకాష్ఠకెళ్ళిందంటారు. పిచ్చి పరాకాష్ఠకెళ్ళడం అంటే ఇవే అమ్మగారు చెప్తున్నారు. అసలు దేవాలయంలోకి నువ్వు దేనికెళ్ళాలి? నీ యొక్క మనశ్శాంతి కోసం వెళ్ళాలి. నీ టెన్షన్‌లన్నీ పోగొట్టుకోవడానికి వెళ్ళాలి. నీ బాధని భగవంతుడికి చెప్పుకోవడానికి వెళ్ళాలి. నీ కోరికల్ని భగవంతుడికి చెప్పుకోవడానికి వెళ్ళాలి. అదే దేవాలయంలోకెళ్ళి ఒక 5 నిమిషాలు భగవంతుడితో మమేకం అవ్వండి. కళ్ళు మూసుకొని కూర్చోండి 5 నిమిషాలు. కానీ ఇదేం పోయగలం? పోయి పిచ్చోడి చేతిలో రాయి పెట్టడం అంటే ఇదేనేమో. అదే దేవాలయంకి ఎందుకు వెళ్తున్నామో కనీసం జ్ఞానం రావట్లేదా? దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామో కనీసం ఇంకేది జ్ఞానాన్ని కూడా మనం కోల్పోతున్నామా? ఓ హిందూ సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. చాలా మంచి ప్రశ్న. నువ్వు దేవాలయానికి వెళ్ళేది పూజ చేసుకోవడానికి, నువ్వు దేవాలయానికి వెళ్ళేది దేవుడితో మమేకం అవ్వడానికి, నువ్వు దేవాలయానికి వెళ్ళేది నీ యొక్క బాధని విన్నపించుకోవడానికి. ఈ ఫోటోల గోల ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ ఫోటోల సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఫోటో తీసుకోకపోతే భగవంతుడు నిన్ను ప్రేమించడా? నువ్వు ఫోటో తీసుకోకపోతే భగవంతుడు నీ కోరికలు తీర్చడా? నువ్వు ఫోటో తీసుకోకపోతే భగవంతుడు నీ ఇంటికి రాడా? ఎందులేడు సందేహం వల్లదని చెప్పి ఎందెంది వెతికిన అందంది దొరికినని చెప్పి ఇవన్నీ ఎలా? వీటిని నువ్వు చదువుతూనే కదా నీకు జ్ఞానం వస్తుంది. ఆ ఫోటోల్లో ఉన్నది భగవంతుడు ఎట్లా అవుతాడు? భగవంతుడిని భగవంతుడిగానే చూడాలి. భార్యని భారీగా చూసినప్పుడే నీకు భార్య మీద నీకు ఎంతో ప్రేమ భక్తి కలుగుతుందో, దేవాలయంలో ఉన్నటువంటి మూల విరాట మీద నువ్వు భగవంతుడిగా భావన చేసుకుంటేనే నీకు భక్తి కలుగుతుంది తప్ప ఈ ఫోటోలు, ఈ సెల్ఫీలు, ఈ వీడియోలు తీసుకుంటే భక్తి కాస్త పక్కకి వెళ్ళిపోతుంది. రామదాసుని ఉదాహరణ తీసుకోండి. రామదాసుడు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి మహోత్తరమైనటువంటి జ్ఞాని. అంత జ్ఞాని కూడా ఆఖరికి రాక్షస గుణాలు ఎలాగొచ్చాయి? ఇలాంటి తెంగర పనులు చేయడం వల్లనే. కాబట్టి అప్పుడు ఫోటోలు లేవు, ఆహార నియమాలు, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అవన్నీ చేంజ్ అయ్యాయి కాబట్టి రాక్షస గుణాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఫోటోలు, ఈ సెల్ఫీలు, ఈ వీడియోల వలన మీకు వచ్చిన లాభమేమీ ఉండదు, ఆ దేవాలయానికి వచ్చిన లాభమేమీ ఉండదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఈ దేవాలయం గురించి మేము ప్రచారం చేస్తున్నాం కదా అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకున్నటువంటి చలామణి అవుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ ప్రచారం చేయకపోతే ఆ దేవాలయం గురించి ఎవరికి తెలీదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అటక్కు నుంచి కటక్క వరకు ఈ భూభాగంలో పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. మరి అప్పట్లో నువ్వు ప్రచారం చేసావా? నీ బాబు ప్రచారం చేశాడా? నీ తాత ప్రచారం చేశాడా? నీ ముత్తాత ప్రచారం చేశాడా? ఇప్పటికీ కూడా ప్రతి హిందువు కూడా ఏ ప్రచారాలు లేని సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు దేవాలయానికి. ఏ సెల్ఫీలు ఉన్నాయి, అప్పుడు ఏ ఫోటోలు ఉన్నాయి, ఎవరు ప్రచారం చేశాడు? నోటి మాట, నోటి వాక్కు, అంత వాక్కి అంతలా ఫలించింది. ఈ సెల్ఫీల వల్ల మీ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళడం తప్ప భక్తి నాశనం అవడం తప్ప, భక్తి ఎప్పుడైతే పక్కదారి పడుతుందో హిందువు అజ్ఞానిగా తయారవుతాడు. హిందువు ఎప్పుడైతే అజ్ఞానిగా తయారవుతున్నాడో ఖచ్చితంగా హిందుత్వం నాశనం అవుతుంది. హిందుత్వం నాశనం అయితే ఓ హిందువా నువ్వు ఖచ్చితంగా 2047 తర్వాత ఈ దేవాలయాల్లో నువ్వు పూజ చేసుకోవడానికి ఈ దేవాలయం కూడా మిగలదు. కాబట్టి ముందు నువ్వు జ్ఞానంతో మిగిలితే నువ్వు ఏ దేవాలయంలో దీపం పెడుతున్నావో ఆ దేవాలయం 2047 తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో మెలిగి మీ పిల్లల్ని కన్నం గొప్పదనం కాదు, ఆ పిల్లల్ని పెంచే పెంపకం బట్టి ఉంటుంది. నువ్వు నీ పిల్లవాడికి హిందుత్వం కోసం చెప్పట్లేదు కాబట్టే నీ పిల్లవాడికి పక్కవాడి అధర్మం కోసం చెప్తున్నాడు. నువ్వు ధర్మం కోసం బోధించు, అధర్మం ఎవరో వచ్చి నీ పిల్లలకు చెప్పడు. కాబట్టి తల్లిదండ్రులారా దయచేసి నా మాటలను అర్థం చేసుకోండి. మీకు కోపం ఉంటే కాసేపు ఆలోచించండి, ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నారు, ఇంత ఆలోచనతో చెప్తున్నారని చెప్పి. కాబట్టి సెల్ఫీలు, వీడియోలు, ఫోటోలు దేవాలయ పరంగా అయినటువంటి దేవాలయం మనం ఏ శాస్త్రం ప్రకారంగా కడతాం? ఆగామన శాస్త్రం ప్రకారంగా కడతాం. ఆగామన శాస్త్రంలో ఎక్కడ లేవే ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు అని. అందుకే చదవాలి, అందుకే చదవమనేది.
చదివితే నీ బుర్రలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంటే నీకు పక్కవాడెవడు నీకే విషయం చెప్పవసరం లేదు. కాబట్టి హిందువు జ్ఞానంతో మెలిగినప్పుడే హిందువు. హిందువు జ్ఞానం లేనప్పుడు రా బంధువు అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా హిందువులు జ్ఞానంతో మెలిగి ఇట్లాంటి పిచ్చి పనులు ఫోటోల జోలికి వెళ్ళొద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఈ భారతానంద మహారాజ్ వేడుకుంటున్నాడు.